వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నరాల సమస్య ఉన్న వాళ్ళకి రేపు ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే తెలుస్తుంది. భవిష్యత్తులో అంటే అదేదో 10 ఏళ్ల తర్వాతనే కాదు, రేపు ఏం జరుగుతుంది అనేది ఈరువాల తెలుస్తుంది అని చెప్పేసేసి చెప్తా ఉంటారు. అసలు నరాల సమస్యకి అదేవిధంగా ఇట్లాంటి ఫ్యూచర్ గురించి చెప్పేదానికి ఇంటర్లింక్ ఎక్కడ ఉంది? దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఇదంతా మ్యాజికా ఏంటంటే ఇది మనం అసలు హెల్త్ టాపిక్ మాట్లాడుతా ఉన్నామా? లేకపోతే ఏమన్నా భవిష్యవాణి గురించి మాట్లాడుతా ఉన్నామా? ఎందుకంటే ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు నిజంగా ఇట్లాంటి సమస్య ఉంటదా? అసలు నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రేపేం జరుగుతుందో ఇవాళే తెలుస్తదా అని చెప్పేసి అనిపించింది నాకు. ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు కూడా మొహమాటంగానే ఉంది. అసలు నిజం చెప్తున్నారా? లేదంటే ఫేక్‌గా చెప్దామన్నారా మీరు గూడా? టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసినే చెప్తుంది. ఏమని? రేపు హ్మ్. ఏదైతే జరగబోతుందో ఇవాళ తెలిసిపోతది పేషెంట్‌కి. ఓకే. నర్వ్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకా? నర్వ్ డిసీజ్ ఉన్న వాళ్ళకా? ఏందంటే ఇంతకుముందు మనం చాలా వీడియోల్లో డిస్కస్ చేసినాం. హుహు. ఇది బ్రెయిన్, ఇది హ్మ్. స్పైనల్ కార్డ్. ఓకే. నరాల నొప్పి ఈ చేతుల్లో, కాళ్ళల్లో ఎందువల్ల వస్తాయి? ఈ స్పైనల్ కార్డ్‌లో ఉన్న కంప్రెషన్స్ వల్ల. ఓకే. ఈ స్పైనల్ కార్డ్ ఏంది? బాడీలో మెయిన్ నరం. హుహు. దీనికి ఏమైనా డ్యామేజ్ అయినా, కంప్రెషన్ అయినా, దీంట్లో ఒత్తిడి అయినా ఏదో ఒకటి అయిందనుకోండి, చేతులు లాగడం, కాళ్ళు లాగడం అవుతుంది. ఓకే. ఓకే. అవునా కాదా? దీన్ని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ చెప్తారు. ఓకే. ఓకే. పెరిఫరల్ నర్వ్స్ వస్తాయి, పెరిఫరల్ న్యూరోపతి అంటారు. హుహుహు. ఎందుకంటే పెరిఫరల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఓకే. కానీ ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను తల ఇంత పెద్దది ఎందుకు గీసినా తెలుసా మీకు? హుహుహు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేది పెరిఫరల్ నర్వ్స్ గురించి కాదు, క్రేనియల్ నర్వ్స్ గురించి. ఓకే. క్రేనియల్ నర్వ్స్ అంటే ఏముంటాయి? దీనికి 12 జతలు ఉంటాయి. ఓకే. దాంట్లో ఒక జత పేరు ఏముంటదంటే ట్రైజమైనల్ నర్వ్. హుహు. ఓకే. కొందరు పేషెంట్లు ఏం చెప్తారు తెలుసా వచ్చి? తల నరాలు పట్టేసి లాగుతున్నాయి. హుహు. లైక్ మైగ్రేన్ సింప్టమ్స్ లాగా. హుహు. మైగ్రేన్ సిమ్టమ్స్ లాగా. హుహు. మైగ్రేన్ అంటే తలనొప్పి అనుకుంటారు కదా, హుహు. కానీ అది కూడా నరాలకు సంబంధించిన రోగం. యెస్. యెస్. ఏమైతుందంటే ఈ ట్రైజమైనల్ నర్వ్ ఏం చేస్తుంది? ట్రైజమైనల్ నర్వ్ అంటే క్రేనియల్ నర్వ్. ఇప్పుడు క్రేనియల్ నర్వ్ అంటే ఏంది? మన బుర్ర ఉంటది కదా, మన బుర్ర ఏంది? మెయిన్ నరాలకు ఒక ట్రాన్స్ఫార్మర్. యెస్. యెస్. ఆడికెళ్ళి 2 సైడ్లకెళ్ళి నర్వ్ సిస్టమ్. ఇది 12 నరాలు వస్తాయి బయటికి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అట్లా అనుకోండి. ఓకే. ఇవి ఏం చేస్తాయి? ఇవి దీంట్లో ఒక నరాలు పేరు ట్రైజమైనల్ నరం. హ్మ్. ఈ నరం ఏం చేస్తుందంటే మన తలకి, ఫేస్ కి సప్లై చేస్తుంది. సరే సప్లై చేస్తుంది, కానీ పని ఏం చేస్తుంది? హ్మ్. ఏదో పని ఉంటుంది కదా నర్ది. యెస్. మాట్లాడండి. అదే సార్. ఇప్పుడు ఏంటంటే అసలు ఇది ఎట్లా పనిచేస్తదనేది అడుగుతా ఉన్నాం. భవిష్యవాణి చెప్పే విధంగానే ఉంటదా? లేదా? మీరు ఇది ఇప్పుడు ఎట్లా పని చేస్తుందని అడగడానికి మీరు ఏం చేసిండ్రు? మాట్లాడాను. మాట్లాడిండ్రు. హుహు. ఇప్పుడు మీకు ఏది ఇష్టం? ఫుడ్ లో ఏమి ఇష్టం? ఓకే. హార్ట్ ఏదైనా ఇష్టమే సార్. హార్ట్ ఇష్టం కదా, మ్మ్. చుడువాలు అవి ఇవి తింటారు కదా. హుహు. మీరు మాట్లాడడానికి మీ ట్రైజమైనల్ నర్వ్ చక్కగా పనిచేస్తేనే మీకు మాట్లాడడానికి వస్తుంది. ఓకే. ఓకే. ఫేషియల్ మీరు నర్వ్ అంటూ ఉంటారు అదేనా సార్? బ్రాంచ్ ఆఫ్ ట్రైజమైనల్ నర్వ్. ఫేషియల్ ఆహా. నర్వ్ అంటే బ్రాంచ్ ఆఫ్ ట్రైజమైనల్ నర్వ్. ఓకే. మళ్ళా దాని తర్వాత మీరు ఏమైనా తింటున్నారు, హ్మ్. ఆ టేస్ట్ ని మీరు ఆస్వాదించాలనా లేదా? యెస్. యెస్. మీకు టేస్ట్ రాకపోతే బాలేదన్నట్టుగా. అది కూడా ట్రైజమైనల్ అంటే సెన్సరీ. హుహుహు. సెన్సరీ అంటే ఆస్వాదించడం, ఓకే. దాంట్లో హెల్ప్ చేస్తారు. మళ్ళా సెకండ్ ఏంది? మోటార్ హుహు. అంటే మాట్లాడడానికి మనం వాడుతున్నాం, కదా జరుగుతున్నాయి మన మజిల్లు, యెస్. 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 అట్లా ఈ రెండింటికి హెల్ప్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఐబ్రోస్ ఇట్లా చేయండి, అందరు చేయండి. మీ ట్రైజమైనల్ నర్వ్ చక్కగా పనిచేస్తుందంటే మీరు చేస్తున్నారు ఇది. ఓకే. అయితే ఐబ్రోస్. ఏంది అంటే ఈ తల దగ్గర దీనికి బ్రాంచులు ఉంటాయి. ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, మళ్ళీ ఇట్లా పోతుంది, అట్లా మ్మ్. మొత్తం ఫేస్ ని కవర్ చేస్తారు. ఇప్పుడు ఈ నరంలో ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఈ నరంలో ప్రాబ్లం అయి మైగ్రేన్ వస్తుంది. ఓకే. ఓకే. పేషెంట్ వచ్చి మనకు చెప్తున్నారు మొత్తం నరాలు లాగుతున్నాయి, క్రికెట్ బ్యాట్ తీసుకొని రప్ప రప్ప ఎవరో తలని కొడుతున్నారు, అట్లా అవుతుంది నాకు అని అంటున్నారు. ఒక పేషెంట్ వచ్చి ఎవరో హతోడా ఉంటది కదా, హ్మ్. హ్యామర్ హ్మ్. తీసుకొని నా తల మీద కొడుతుండ్రు. ఓకే. అట్లా ఎందుకు? ఈ నరంలో చక్కగా కరెంట్ ఏమో పాస్ అయితలేదు మైగ్రేన్ వల్ల. దానికి మళ్ళా మొత్తం కెమికల్, ఇది న్యూరోవాస్కులర్ డిజార్డర్ అంటారు దీన్ని.
అంటే Okay. రక్తనాళాలు కూడా ఇన్వాల్వ్ ఉంటాయి, నరాలు కూడా ఇన్వాల్వ్ ఉంటాయి, కానీ ఎక్కువ నరంది ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. Okay. అయితే ఏందంటే ఇది అయినప్పుడు ఈ పార్ట్ మొత్తం లాగుతుంది. కానీ ఏంది తెలుసా మీకు, ఇప్పుడు ఈ పార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది, కొందరికి నెలలో 20 రోజులు కూడా మైగ్రేన్ ఉంటారు. Okay. ఇప్పుడు ఈ పేషెంట్ కి అట్లనే ఉండే, మొత్తం తల నరాలు లాగుతున్నాయి సార్, ఏం పని చేయడానికి రాదు, టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్ ది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నరాలది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రక్తాంది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. Okay. అయితే ఈ భాగం ఏదైతే ఈ భాగం ఉంది కదా, దీంట్లో మైగ్రేన్ లో ఔరా అనేసి ఒకటి ఉంటుంది. ఔరా అంటే ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి వేరే తలనొప్పుల కన్నా ఎట్లా తేడా అంటే ఈ ఔరా అంటే ఏంది అంటే రేపు మధ్యాహ్నం 2ంటికి మీకు తలనొప్పి వస్తుంది అని మీకు ఇవాళే తెలిసిపోతుంది. ఓకే, ఇవాళే తెలిసిపోతుంది. అరే వాస్తవం ఏంది ఉంది అట్లా, దాన్నే ఔరా ఆఫ్ మైగ్రేన్ అంటారు. అయితే ఈ నరం ఆ సిగ్నల్ ఇస్తుంది, నేను నీకు రేపు ఈ సమయానికి సతాయించడం స్టార్ట్ చేస్తా. ఓకే ఓకే, ముందుగానే హెడేక్ సిగ్నల్. అయితే ఏంది ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ కి ఔరా ఒకటి ఉంటది, మళ్ళీ ఇంకోటి ఏముంటది అంటే ఒక్క సైడ్ ఎక్కువ వస్తుంది. అంటే ఇట్ సైడ్ ట్రైజమైనల్ నర్వ్ రెండు సైడ్ నుంచి రెండు వస్తాయి కదా, లెఫ్ట్ సైడ్ కి ఒకటి, రైట్ సైడ్ కి ఒకటి, జతల్లో ఉంటాయి ఇవి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వస్తుందంటే లెఫ్ట్ ది ప్రాబ్లం చేస్తున్నారు, రైట్ సైడ్ కి వస్తుందంటే రైట్ కి ప్రాబ్లం చేస్తుంది. ఈ వీడియో చూసే వాళ్ళకి ఏదైనా ఒకవేళ డౌట్ ఉన్నా, ఎందుకంటే ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మీకు ఒకసారి డౌట్ ఉంటే కూడా మీరు గూగుల్ చేసి చూడొచ్చు. ఎందుకంటే సైన్స్ అనేది మనకు అర్థం కాని విషయం. చాలా మంది కూడా ఏదో ఇదంతా అభూత కల్పనలు అది ఇది అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు అంతు చిక్కని విషయాలన్నీ కూడా సైన్స్ అనేది చెప్తా ఉంటది. ఎగ్జాక్ట్. సో మీకు డౌట్ ఉంటే గూగుల్ చేయొచ్చు మీరు, ప్లీజ్. అయితే ఏందంటే ఇప్పుడు ఇట్లా ఇన్వాల్వ్మెంట్ అయింది, సరే ఔరా అనేది తెలిసిపోయింది. మళ్ళా సెకండ్ ఏంటంటే ఒకటే సైడ్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఐదర్ లెఫ్ట్ కన్నా ఉంటుంది, రైట్ కన్నా ఉంటుంది. మళ్ళా దాని తర్వాత ఎండలో పోతే ఖతం, అప్పటికి అప్పుడు స్టార్ట్ అయిపోతుంది, అప్పటికి అప్పుడు స్టార్ట్ అన్న అవుతుంది, లేకపోతే ఔరా స్టార్ట్ అవుతుంది. ఔరా అంటే ఈ టైంకి వస్తుంది, అంటే ఒక సైకిల్ ఇప్పుడు 20 రోజులు వస్తుంది, దాంట్లో ఔరా స్టార్ట్ అయింది అంటే రేపు ఎప్పటి వరకు వస్తుంది అనేది కూడా పేషెంట్ కి అర్థమవుతుంది. అంత ఎంత విచిత్రంగా ఉంది ఇది మీకు చెప్పండి. అయితే అట్లా అయితే దాన్ని ఔరా అంటారు. ఎండలో పోతే ఎక్కువ అవుతుంది, మళ్ళా లౌడ్ నాయిస్ ఏమైనా వింటే వీళ్ళు ఇరిటేట్ అయిపోతారు. మళ్ళా ఎన్నోసార్లు ఏమవుతుంది అంటే యాంగ్జైటీ తోటి ఈక్వల్ కనెక్షన్ ఉంటుంది. ఒక పాపని తీసుకొని వచ్చిండ్రు, ఆ పాప డైలీ మార్నింగ్ 4:30కి లేస్తారు, 9th క్లాస్ లో ఉంది పాప. 4:30కి లేచి 5 o'clock కి ఐఐటి కోచింగ్ అటెండ్ చేస్తారు. 5 o'clock కి కోచింగ్ అటెండ్ చేసి 8:15కి వాళ్ళ స్కూల్ బెల్ అవుతుంది. ఆమె ఎన్నోసార్లు నెలలో 25 రోజులు స్కూల్ ఉంటే ఎన్నోసార్లు 8:20కి పోతుంది. వాళ్ళు సైన్ పెడతారు స్కూల్లో, మీ బుక్లో కూడా ఎన్నోసార్లు సైన్లు పడ్డాయి, లేట్ సైన్లు, అవునా కదా? ఈ సైన్ పడుతుంది, ఎవరో ఏదో మాట చెప్తారు అనేసి ఆమెకు భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం స్టార్ట్ అయిన గంట తర్వాత మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, చాలా స్కూల్ అమ్మాయిలు చెప్తారు నాకు స్కూల్కి వెళ్తే నాకు తలనొప్పి అవుతుంది అనేసి. మీరు గమనించండి. అయితే అదొకటి ఉంటుంది. మళ్ళా వాంతులు, తలనొప్పి వచ్చిందంటే వాంతి వస్తుంది, వాంతి వస్తే తలనొప్పి తగ్గుతుంది, ఇట్లా కూడా ఉంటుంది. మళ్ళీ కొందరికి తలనొప్పి వస్తే వాంతి వస్తుంది కానీ తలనొప్పి తగ్గదు, ఒక్కొక్కసారి 3 రోజులు కూడా ఉంటుంది. ఏం చేయాలి? మొత్తం రూమ్ లైట్లు బంద్ చేయాలి, మొత్తం కర్టెన్లు వేసుకోవాలి, టైం టు టైం తినాలి, పడుకోవాలి. అప్పుడు మీకు బెటర్ ఉంటుంది. టైంకి తినకపోతే వస్తుంది. మొగుడు పెళ్ళాం గొడవలు అయిపోయినాయి, పెళ్ళాంకి మైగ్రేన్ ఎక్కువ లేడీస్కి ఉంటుంది, స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకు తలనొప్పి తలనొప్పి తలనొప్పి, అట్లా గొడవ కూడా సాల్వ్ అయిపోతుంది అట్లా. అయితే ఇది మైగ్రేన్, ఇది నరాలతో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మైగ్రేన్ కూడా పూర్తిగా తగ్గుతుంది, ఇప్పుడు ఇది కూడా తగ్గదు అనేసి చెప్తుంది మోడర్న్ సైన్స్. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇది హోమియోపతిలో ఎన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుంది సార్? అంటే మైగ్రేన్ కావచ్చు, లేదంటే మీరు చెప్తున్న ఈ డిసీజ్ కావచ్చు. కొందరికి 2 నెలల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. ఒక్కసారి ఎట్లా ఉండే అంటే ఇప్పుడు ఎప్పుడైతే తలనొప్పి ఎక్కువ అవుతుంది కదా, అప్పుడే డాక్టర్ దగ్గర పోదాం అనుకుంటారు. ఓ పేషెంట్ ఇట్టనే వచ్చిండ్రు, అది కూడా ఆ పేషెంట్ హర్యానా నుంచి వచ్చిండ్రు. ఎట్లా ఇంటర్నెట్ లో ఎవరో ఇట్లా రివ్యూలు రాసిండ్రు, నాకు ఫలానా డాక్టర్ దగ్గర పోతే మైగ్రేన్ తగ్గింది. ఆ పేషెంట్ కి 30 years నుంచి మైగ్రేన్ ఉండే,
మన దగ్గర వస్తే మనం చెప్పినాం కొన్ని నెలలు వాడండి తగ్గిపోతుంది, ఒక 7-8 నెలలు అయితే వాడండి అనేసి చెప్పినాం. ఏమైంది, ఆ పేషెంట్ కి మనం క్లినిక్ లో ఒక డోస్ వేస్తాం. మనం ఇట్లా తగ్గిపోతుందని చెప్పట్లేదు, మనం ఎవరో ఒకరికి, ఇప్పుడు నేను ఇప్పుడు వరకు 20,000 పేషెంట్లు చూసిన, 20,000 పేషెంట్లు ఒక్కరికి ఇట్లా తగ్గింది అని చెప్తున్నా నేను. అందరికి ఇట్లా తగ్గుతుందని చెప్పట్లేదు నేను. తలనొప్పి ఉంది ఆ పేషెంట్ వచ్చినప్పుడు, ఆ పేషెంట్ కి ఏ పేషెంట్ కన్నా మనం క్లినిక్ లో ఒక డోస్ వేస్తాం. ఓకే ఓకే. ఆ డోస్ వేసినాక గంట తర్వాత ఆ పేషెంట్ కి హెడేక్ తగ్గింది. ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, గంట. హోమియోపతి మెల్ల పనిచేస్తుంది అంటారు కదా, ఇట్లా మనం డోస్ వేసినాం, పేషెంట్ కి గంట తర్వాత తగ్గింది. ఈ రోజు వరకు మళ్ళీ తలనొప్పి రాలేదు, అంటే ఒక్క డోస్ తోనే అయిపోయింది, ఒక్క డోస్ తోటి తగ్గిపోయింది. మనం ఎప్పుడు ఒక 1-2 years తర్వాత వేరే పేషెంట్ ని ఎవరైనా తీసుకొని వచ్చిండ్రు, అరే మీరు రాలేదు, అరే సార్ మీరు ఇచ్చిన డోస్ కే తగ్గిపోయింది. ఓకే ఓకే. మళ్ళీ అసలు హోమియోపతి అసలు ఇప్పుడు వాడితే మళ్ళీ సత్యయుగం వస్తుంది అంటూ ఉంటారు కదా. త్రేతాయుగం కూడా వస్తుంది, కలియుగం కూడా వస్తుంది, మొత్తం మళ్ళా అయితేనే ఉంటది, ప్రళయం వస్తూనే ఉంటది, మీ రోగం తగ్గదు అంటారు. వాళ్ళకు హోమియోపతి గురించి తెలియక అట్లా చెప్తారు వాళ్ళు. అట్లా ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఆ సింటమ్స్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా ఈ మైగ్రేన్ హెడేక్ ఇంటర్లింక్ ఇంకా ఏముంటుంది, మనం పైకి చూసే మన బాడీ వేరు, బ్రెయిన్ వేరు, లోపల ఉన్న నర్వ్ సిస్టమ్ వేరు. సో ఇట్లాంటిది రేపు ముందుగానే ఏం జరుగుతుంది అనేది తెలిసే లక్షణాలు ఉన్నాయి అని అంటే మాత్రం ఫ్యూచర్లో కూడా మీకు ఇట్లాంటి సమస్యలు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఎనీ నర్వ్ డిసీజ్కి వచ్చేసేసి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.